మర్నాడు ఉదయం వినాయకరావు రేడియోలో లలిత సంగీతం వచ్చే టైంకి లేచాడు. ఆ రోజు కుమారి శృతి పాటలేం రాలేదు. డిసప్పాయింట్మెంట్ అయ్యావా అడిగాడు శాస్త్రి అది గమనించి. ఘంటసాల తల నిండా పూదండ విన్నాను, కాంపన్సేట్ అయింది చెప్పాడు వినాయకరావు. స్టవ్ మీద గిన్నెలోని నీళ్లు వేడెక్కాయో లేదో వేలుతో ముట్టుకుని చూస్తూ వేలు కాలడంతో వినాయకరావు చట్టుకున్న ఆ వేలిని నోట్లో పెట్టుకోవడం గమనించాడు. గదిలోకి వచ్చిన పక్కింటి పూజారి శతభిషం. గుడ్ మార్నింగ్, వేలు కాలిందా నాయనా అని అడిగాడు ఆయన. అబ్బే లేదండి, శుభోదయం చెప్పాడు వినాయకరావు. నిన్ను కంగ్రాచులేట్ చేయడానికి వచ్చాను. సాయంత్రం మా ఇంటికి మీ ఇద్దరు టీకి రండి. దేనికండి కంగ్రాచులేషన్స్ అడిగాడు శాస్త్రి గడ్డం గీసుకోవడం ఆపి. మా లాటరీ టికెట్ నెంబర్స్ మీకు తెలియదు కదా. మా రమణమూర్తితో పోట్లాడి రాత్రి ఈ ఇంటికి వెలుగు తెప్పించినందుకు ఏం చెక్క ఫ్యాన్ వేసుకుని పడుకున్నాం. ఏం చేస్తాను చెప్పండి, నోరున్న వాడిదే రాజ్యమైపోయింది చెప్పాడు శాస్త్రి. మొత్తానికి భలే పేరు పెట్టారు రమణమూర్తికి. మొదటి అక్షరం స్థానభ్రంశం అయినా వేరే చోట చేర్చగానే మరణమూర్తి అయిపోయి పాపి చిరాయువు అని అంటారు కదా, గట్టిగా అనకండి, ఆయన వింటే ఏడుస్తారు చెప్పాడు వినాయకరావు నవ్వి. ఆదిలక్ష్మికి పెళ్ళనుకుంటాను చెప్పాడు పూజారి. మీకెలా తెలుసు అడిగాడు శాస్త్రి. ఇందాక పురోహితుడు వచ్చి వెళ్తున్నాడు. లగ్నం గురించి పంచాంగం తిరిగేస్తున్నారు. నేను ఇక్కడ ఉన్న సంగతే మర్చిపోయాను. అయితే మనకి పప్పు దప్పలంతో పాటు గారెల భోజనం త్వరలో ఉందన్నమాట సంతోషంగా చెప్పాడు శాస్త్రి. ఈ నెల జీతం ఇవ్వు రమణమూర్తి అడగకుండానే చెప్పాడు శాస్త్రి శతభిషం వెళ్ళగానే. వినాయకరావు పావుగంటలో తయారయ్యాడు. రమణమూర్తి పోషన్కి వెళ్ళాడు. ముందు గది తలుపులేసి ఉండడంతో తలుపు తట్టబోయి చటుక్కున ఆగాడు. లోపల నుంచి వినబడుతున్న పాటకి కుమారి శృతి పాట. చేతి గడియారం వంక చూసుకున్నాడు. రేడియోలో లలిత సంగీతం వచ్చే టైం కూడా కాదిది. ఇది వరకెప్పుడు తను విన్న పాట కూడా కాదిది. సరికొత్త పాట. చెవులు రిక్కించి విన్నాడు. గోరింకకు గారం ఎక్కువ, మా గోరింకకు గానం ఎక్కువ, చిలుకకి చిరాకెక్కువ, మా చిన్నారి చిలుకకి స్నానం చేస్తూ ఒళ్ళు రుద్దుకుంటూ అలవాటుగా పాట పాడుకుంటుంది ఆదిలక్ష్మి. అది పూర్తయ్యేదాకా తలుపు బయట నిలబడి తన్మయత్వంతో విన్నాడా పాటని వినాయకరావు. పాట ఆపగానే తలుపు మీద గట్టిగా కొట్టాడు. ఎవరది? వస్తున్నానుండండి అరిచింది స్నానాల గదిలోంచి ఆదిలక్ష్మి. గబగబా బట్టలు కట్టుకుంది. మళ్ళీ తలుపు మీద కొట్టాడు వినాయకరావు. వస్తున్నాను అరిచింది ఆదిలక్ష్మి. మరోసారి తలుపు మీద చరిశాడు వినాయకరావు. వస్తున్నానంటే అరిచింది ఆదిలక్ష్మి అసహనంగా చీర కుచ్చెళ్ళు చెక్కుకుంటూ. మళ్ళీ తలుపు చప్పుడు అవుతూ ఉండగా గట్టిగా తలుపు తెరిచి గుమ్మంలో నిలబడ్డ వినాయకరావుని చూసి అరిచింది చిరాగ్గా. చెవుడా, వస్తున్నానంటే తలుపు బాధేయడమేనా? 5 నిమిషాల తలుపు తెరవడానికి నాకు అవతల ఆఫీస్కి టైం అవుతోంది ఇంట్లోకి చూస్తూ చెప్పాడు. ఇంట్లో ఎవరూ లేరు, నేను స్నానం చేస్తున్నాను. ఇంట్లో ఎవరూ లేరా అడిగాడు వినాయకరావు ఆశ్చర్యంగా. ఏంటి పొద్దున్నే మీ రాచకార్యం అడిగింది ఆదిలక్ష్మి. ఇంటద్దే ఇద్దామని జేబులోంచి డబ్బు తీసి లెక్క పెట్టి ఇచ్చాడు. ఆదిలక్ష్మి కావాలని 1కి 2 సార్లు లెక్క పెట్టింది. అతని మీద తనకి నమ్మకం లేదని అనుకోవాలని. నిజంగా మీ ఇంట్లో ఎవరూ లేరా? లేరు. అయితే ఏంటి మరిందాక ఆ పాట? ఏ పాట? టేప్ రికార్డర్ ఉందనుకుంటాను మీకు అడిగాడు ముందు గదిలో కనపడుతున్న దాని వంక చూస్తూ. ఉంది. ఏం? ఆ క్యాసెట్ ఓసారి ఇస్తారా? ఏ క్యాసెట్? టేప్ రికార్డర్లో ఇందాక మీరు విన్న క్యాసెట్. ఏ క్యాసెట్? టేప్ రికార్డర్లో ఇందాక మీరు విన్న క్యాసెట్టే. అరగంట నుంచి కరెంటు లేదు. నేను ఏ క్యాసెట్ వినలేదు. విన్నా మీకు ఇవ్వను చెప్పింది ఆదిలక్ష్మి. మరి ఇందాక ఆ పాట పాడింది? వినాయకరావు మాటలకు అడ్డం వస్తూ బయట నుంచి లోపలికి వస్తున్న ఆదిలక్ష్మి తల్లి కనకమహాలక్ష్మి అడిగింది. ఏంటే అమ్మాయి పొద్దున్నే ఆ గొడవ? మళ్ళీ ఏం గొడవ చేయడానికి వచ్చావు నాయనా? అబ్బే గొడవేం లేదమ్మా, అద్దె ఇచ్చాడు చెప్పింది ఆదిలక్ష్మి. చేతిలో శుభలేఖలతో వచ్చిన రమణమూర్తికి చెప్పాడు వినాయకరావు ఆ డబ్బు లెక్క పెట్టమని. పని అయిందిగా, ఇక వెళ్ళొచ్చు. మీకు అద్దె ఇచ్చిన కోపమే, ఇవ్వకపోయినా కోపమే అన్నట్టు నీతో మాట్లాడాలి. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక ఓసారి కనపడు చెప్పాడాయన. సాయంత్రం సినిమాకి వెళ్ళి లేట్గా వస్తాను. రేపు ఉదయం అక్కర్లేదు. ఉదయం నీ ముఖం చూడక్కర్లేదు. రేపు సాయంత్రం కనపడు, లేదా ఎల్లుండి సాయంత్రం. ఎప్పుడైనా సరే సాయంత్రాలే కనపడు. వినాయకరావు ఏదో అనబోతూ ఉండగా చెప్పింది కనకమహాలక్ష్మి భర్తతో. వాళ్ళతో మనకేంటి, ఇంట్లోకి రండి మీరు. ముగ్గురు లోపలికి వెళ్ళిపోవడంతో వినాయకరావు వెనక్కి తిరిగాడు. మిత్రులిద్దరూ సైకిల్ మీద
ఆఫీస్కి బయలుదేరారు. దారిలో తను విన్న శృతి పాట గురించి చెప్పాడు వినాయకరావు తనివి తీరా శాస్త్రితో. ఆ అమ్మాయి రికార్డ్ చేసుకుని వింటుంది. నీ పిచ్చి కానీ వాళ్ళింటి మీద వాలిన కాకి మన ఇంటి మీదకి వాలుకుపోవడం నీవు గమనించి ఉండవు. అలాంటిది క్యాసెట్ ఎలా ఇస్తుందనుకున్నావు? నిజమే. ఇంటాయన ఏం మాట్లాడాలన్నాడు? ఇంటి అద్దె గురించా? ఆ చర్చ తర్వాత ఇద్దరు సాయంత్రం వెళ్లాల్సిన సినిమా గురించి మాట్లాడుకుంటూ సైకిల్ తొక్కసాగారు. ఇవాళ శృతి నుంచి ఉత్తరం రాలేదు చెప్పాడు వినాయకరావు ఆఫీస్లో 11:30కి వచ్చిన పోస్ట్ చూసి. రేపు తప్పకుండా వస్తుంది శాస్త్రి ధైర్యం చెప్పాడు టీ తాగుతూ. ఆ అమ్మాయి చిరునామా కనుక్కొని సరాసరి ఇంటికే రాస్తాను లెటర్ ఈసారి అన్నాడు వినాయకరావు. అమ్మయ్య, ఇప్పటికీ సరైన దారిలో ఆలోచిస్తున్నావు. నీకో సంగతి తెలుసా? బంగారు రోజుల్ని మన చేతి వేళ్ల నుంచి జారిపోనివ్వకూడదు. అలా జారిపోబట్టే అవి బంగారు రోజులవుతాయి అని తర్వాత మనం వాటిని గ్రహిస్తాం చెప్పాడు శాస్త్రి. ఆ రోజు ఉదయం పెద్ద ఇరకాటంలో పడింది ఆదిలక్ష్మి. 12 అయిన రమణమూర్తి బయటకు వెళ్ళలేదు. 1:15కి రికార్డింగ్ ఉంది. ఎలా అమ్మా? నాన్నగారు ఇల్లు వదిలేలా లేరు బిక్కముఖంతో అడిగింది ఆదిలక్ష్మి తల్లిని. నిజమే. ఆయన ముందు బయటకు వెళ్తే ఎక్కడికి అని అడుగుతారు. ఏదో ఒక అబద్ధం చెప్పి బయలుదేరు. వాళ్ళని వెయిటింగ్లో ఉంచడం మంచిది కాదు చెప్పింది కనక మహాలక్ష్మి. ఆదిలక్ష్మి 5 నిమిషాల్లో తయారై తండ్రితో చెప్పింది ఆనవాయితీగా. నేను బయటకు వెళ్ళొస్తా నాన్నగారు. ఎక్కడికి? ఈ సాయంత్రం నా ఫ్రెండ్కి పెళ్లి చూపులు. గోరింటాకు పెట్టడానికి రమ్మనమంది. మేరీనేనా అన్నాడాయన తీక్షణంగా చూస్తూ. కాదండి, అనసూయ అని. మీకు తెలీదు. ఎటువైపు? సెక్రటేరియట్ దగ్గర. పద, నేను అట్టే వస్తున్నాను. అయినా అష్టమి నాడు పెళ్లి చూపులేంటమ్మా? ఆ మాటలకి ఆదిలక్ష్మికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఆయన వస్తే తన అబద్ధం బయటపడుతుంది. తప్పలేదు. తండ్రి స్కూటర్ మీద బయలుదేరింది. ఆయన ఎల్ఐసి ఆఫీస్ పక్కనే స్కూటర్ ఆపి చెప్పాడు. ఈ ఆఫీస్లో నాకు పనుంది. అదయ్యాక వెళదాం. మీరెందుకు నాన్నగారు? పక్కనేగా, నడిచి వెళ్తాను. వద్దమ్మా, నేను దింపుతాను. పైగా నీ పెళ్లి ప్రయత్నాలు కూడా చెయ్యాలి ఈ ఏడాది. ఆ విషయాలు మీ ఫ్రెండ్ నాన్నతో మాట్లాడి మంచి సంబంధాలున్నాయేమో కనుక్కోవాలి. అనసూయకి తండ్రి లేరు నాన్నగారు. పోనీ తల్లి. ఆవిడ లేరు? ఆవిడ కూడా లేదు. బాబాయ్ దగ్గర పెరుగుతుంది చెప్పింది ఆదిలక్ష్మి. బాబాయ్ అంటే తండ్రి లాంటి వారేను. పద. ఇద్దరు నడవసాగారు. ముందు రమణమూర్తి, వెనుక ఆదిలక్ష్మి. ఆఫీస్లోకి వెళ్ళాక ఆదిలక్ష్మి తండ్రి వెనుక పడ్డం గమనించి పక్కనే ఉన్న తలుపులోంచి ఓ గదిలోకి వెళ్ళింది. ఎల్ఐసి ఆఫీసర్ గది. ఏం కావాలమ్మా అడిగాడైనా. ఎల్ఐసి చెయ్యాలనుకుంటున్నానండి చెప్పింది ఆదిలక్ష్మి బయటకు చూస్తూ. అలాగా, కూర్చోమ్మా. ఆదిలక్ష్మి కూర్చున్నాక అడిగాడైనా. ఎవరికమ్మా? నాకే. తన తండ్రి గదిలోకి చూడకుండా దాటి వెళ్ళడం తను గమనించింది. నీకా? పెళ్ళయిందా అడిగారాయన ఎగదిగా చూసి. ఇంకా లేదండి, కానీ అవ్వబోతుంది. అబద్ధమాడింది అతని ముఖ కవలికలను గమనించి. అంటే పెళ్ళయ్యాక మీ వారి చేత చేయిస్తావన్నమాట. అన్నమాటే కదండి. వెరీ గుడ్. నీ దూరదృష్టికి. ఎంతకి చేయిస్తావు? ఓ 10 లక్షలకి. సంవత్సరానికి సుమారు ఎంత అవుతుందో కనుక్కోవాలని వచ్చాను. ఆయన కనుక్కోమన్నారు. వెరీ వెరీ గుడ్. ఆయన వయసు 25 ఉంటే ఏడాదికి ప్రీమియం. ఆ వివరాలు చెప్పాడాయన ఒక పట్టిక చూసి. రోజులన్నీ మనవి కాదు. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. పెళ్ళయ్యాక ఇద్దరు మర్నాడే రండి. కాకపోతే ఆయన్ను బట్టి అమౌంట్ నిర్ణయించాలి. అలాగే. చాలా థ్యాంక్స్ అండి. ఆదిలక్ష్మి లేచి ఓసారి బయటకు తొంగి చూసింది. తను కనపడకపోవడంతో బయటకు నడిచింది. ఆదిలక్ష్మి ఆ గదిలో నుంచి వచ్చిన కొన్ని క్షణాల్లో రమణమూర్తి ఆ గదిలోకి వచ్చాడు. కాగితాలని ఆఫీసర్కి ఇచ్చి తనొచ్చిన పని వివరంగా వివరించసాగాడు. ఆదిలక్ష్మి రిక్షా టాప్ వేయించుకుని ఆల్ ఇండియా రేడియో దగ్గరికి వెళ్ళింది. ఉదయం బాత్రూంలో ప్రాక్టీస్ చేసిన పాట రికార్డింగ్ నిమిషంలో పూర్తయిపోయింది. మళ్ళీ నీకు ఉత్తరం వచ్చిందమ్మా. ఆ సెక్షన్ హెడ్ ఆదిలక్ష్మికి చెక్కుతో పాటు ఓ కవర్. దాన్ని తెరవకుండానే చేతి వ్రాతని బట్టి గుర్తించింది. వచ్చిందా? అమ్మయ్య అనుకుంది. వైవి రావు నుంచి. నీ పాటని కంఠాన్ని మెచ్చుకుంటూ చాలా ఉత్తరాలొచ్చాయి. ఈసారి రచన, గాయని అని రెండూ చెప్తాం ప్రోత్సాహపూర్వకంగా చెప్పాడాయన. చాలా థ్యాంక్స్ అండి. నీవు టీవీలో ఎందుకు పాడకూడదు అడిగాడాయన. మా నాన్నగారికి ఇష్టం ఉండదండి చెప్పింది ఆదిలక్ష్మి. నీలాంటి వాళ్ళు రేడియోకే పరిమితం అవ్వకూడదు. నీవున్న టీవీ నుంచి నీకు కాంట్రాక్ట్ వచ్చే పూచీ నాది. అన్ని ఊళ్ళలో ఇళ్లలోకి కేవలం పాటతోనే కాదు, రూపంతో వెళ్ళగలుగుతావు నీవు. నీలాంటి వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత నా మీద ఉంది. థ్యాంక్స్ అండి. నాన్నగారిని అడిగి చెప్తాను. ఆదిలక్ష్మి బయటకు వచ్చి ఓ చెట్టు కింద కూర్చుని ఆ కవర్ని ఓపెన్ చేసి చూసింది. ఈసారి ఆ ఉత్తరానికి రాసిన సెంట్ తనకి మరింత బాగా నచ్చింది. బాగుందనిపించింది. ఆత్రంగా చదివింది ఆదిలక్ష్మి ఆ ఉత్తరాన్ని ఓపెన్ చేసి.
ఉత్తరంలో వినాయకరావు ఇలా రాశాడు: కుమారి శృతి గారికి నేను ఇదివరలో మీకు లెటర్ రాశాను. అది మీకు చేరిందో లేదో తెలీదు. మళ్ళీ రాస్తున్నాను. మీ పాటలు రేడియోలో చాలా విన్నాను. ఉదయం లలిత సంగీత కార్యక్రమంలో మీ పాట చిటారి కొమ్మన ఓ కోయిల, నిండు పున్నమి నాటి తుఫాను రేయిలా, అతిశయోక్తి లేకుండా చెప్పాలి అంటే అది విన్న నేను పరవశమైపోయాను. చిన్నప్పటి నుంచి నాకు లలిత సంగీతాలంటే ఇష్టం. నాకు జనగణమన తప్ప మరే పాట పూర్తిగా పాడడం రాదు. నా గురించి క్రితం ఉత్తరంలో రాయనే లేదు. నా పేరు కింద రాశాను. నేను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. పరిచయం కోరి ఈ ఉత్తరం రాస్తున్నాను. మా ఆఫీస్కి ఫోన్ చేసి నా రెసిగ్నేషన్ చెప్తే చాలు, టెలిఫోన్ ఆపరేటర్ నా రూమ్మేట్ సెక్షన్కి ఇస్తుంది. పున్నమి వెన్నెల, కమ్మని కోయిల పాట, సముద్రపు అలల వెంట స్వచ్ఛమైన నురుగు, హంపీలోని శిల్పాలు, వానపడి నేల మీద నుంచి వచ్చే ఆ మట్టి వాసన, గులాబీల అందం, లేత అరటి ఆకు మీద మొగలి పూల జడలాంటి ఇలా ఎన్నో నాకు మీరు పాడుతూ ఉంటే మీ పాటలోని పదాలు నాకు చాలా ఇష్టం. ఇంత ఫూల్నా అని అనుకోకండి. ఇట్ ఈజ్ సింపుల్ టు హ్యాపీ. బాలమురళీ కృష్ణకి ఆయన అమృతగానం చేసిన ఏమి సేతురా పాట విన్నాక నా 14వ ఏట ఇలాంటి అభినందన ఉత్తరం రాశాను. ఆ తర్వాత మళ్ళీ రాసేది మీకే. మీ చిరునామా తెలియగోరుతున్నాను. మీ స్నేహ సుగంధాన్ని కోరే మీ వైవి రావు. ఆ ఉత్తరాన్ని దాదాపు 1/2 డజన్ సార్లు చదువుకుంది ఆదిలక్ష్మి. ప్రతిసారి ఆమె ఉత్తరం చదువుతూ ఉంటే ఆమెలో ఎన్నో భావాలను కలగజేసింది. ఎందుకో ఎవరు పక్కన లేకపోయినా సిగ్గుగా అనిపించింది. ఆ ఉత్తరాన్ని మడత పెట్టి తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. తర్వాత నెమ్మదిగా లేచి బయటకు నడిచింది. దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆగి ఓ ఇన్లాండ్ కవర్లో వైవి రావుకి సమాధానం రాసింది ఆదిలక్ష్మి. హైదరాబాద్, అక్టోబర్ 87 అని రాసింది. శ్రీ వైవి రావు గారికి మీరు అభిమానంతో రాసిన 2 ఉత్తరాలు అందాయి. నా గాత్రం మీకు నచ్చినందుకు కృతజ్ఞురాలిని. మీరు మీ ఉత్తరంతో పాటు వెలిబుచ్చిన అనేక సున్నిత భావాలకు ముగ్ధురాలనయ్యాను. నా చిరునామా అడిగారు. సారీ అండి, నా ఇంటి చిరునామా ఇచ్చే పరిస్థితుల్లో నేను లేను. మా నాన్నగారికి ఇలాంటివి నచ్చవు. మీరు ఉత్తరాలు రేడియో స్టేషన్కే రాయండి. ఎప్పుడైనా వీలుంటే మీకు ఫోన్ చేస్తాను. వచ్చే బుధవారం సాయంత్రం నా పాట బ్రాడ్కాస్ట్ అవుతుంది. వీలుంటే వినండి. ఫ్రెండ్లీ, మీ శృతి. ఆ ఉత్తరాన్ని 4-5 సార్లు చదువుకుంది ఆదిలక్ష్మి. అంతకంటే రాయడానికి తనకి ఏదీ లేదనిపించింది. చివర్లో బాలమురళి కంఠం అంటే నాకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా శివుడి మీద ఆయన పాడిన ఏమీ సేతురలింగ, అందులో ఆయన ఆలాపన విరుపులు అనితర సాధ్యం అని నా అభిప్రాయం అన్న వాక్యాలు మళ్ళీ రాసి చిరునామా రాసి పోస్ట్ చేసింది. ఇంటికొచ్చేసరికి రమణమూర్తి ఇంట్లో రిక్షాలో వచ్చిన సరుకుల్ని లెక్క చూసుకుంటున్నాడు. ఏమయ్యావు అడిగాడాయన. మీరే కనపడలేదు నాన్నగారు. గబగబా నడిచి దూరం అయ్యాక ఎల్ఐసి ఆఫీస్లో అంతా మీకోసం తిరిగానంటే నమ్మండి చెప్పింది ఆదిలక్ష్మి. నీది మరీ మట్టిబుర్ర. బయట స్కూటర్ దగ్గర వెయిట్ చేయాల్సింది గట్టిగా చెప్పాడాయన. వెంటనే ఆదిలక్ష్మి తల్లి కల్పించుకుని చెప్పింది. బానే ఉంది మీరు చెప్పేది. వెనక మనిషి వస్తుందో లేదో చూసుకోకుండా నడవడమేనా? ఈడొచ్చింది కాబట్టి సరిపోయింది. అదే ఏ చిన్నపిల్ల అయితే ఎంత గాబరా ఉండేది. చిన్నపిల్ల అయితేనేం అసలు ఇలా జరిగేదే కాదు. చేతిలో పట్టుకుని వెళ్ళేవాణ్ణి. అయినా ఇవాళ 3వ తారీఖు. 3వ సంఖ్య మాత్రమే అచ్చిరాని సంఖ్య కాబట్టి ఇలా జరిగింది. వంటగదిలోకి వెళ్ళాక గొంతు తగ్గించి జరిగింది చెప్పింది ఆదిలక్ష్మి. పోన్లేమ్మా, ఎప్పుడొస్తుందట పాట అడిగింది ఆవిడ తృప్తిగా. వచ్చే బుధవారం సాయంత్రం. ఆ రోజు కరెంటు ఉండాలని ఆ దేవుడికి మొక్కుకో. ఓ కొబ్బరికాయ ఖర్చు అయితే అయింది చెప్పింది ఆవిడ. తనకొచ్చిన ఉత్తరం గురించి తల్లికి చెప్పాలా వద్దా అని కాసేపు సందిగ్ధంలో పడింది ఆదిలక్ష్మి. చివరకు చెప్పకూడదని నిర్ణయించుకుంది. శతభిషం ఇంట్లోకి ఆ కాంపౌండ్లోని వారంతా ఒక్క ఇంటి యజమాని రమణమూర్తి, ఆయన కుటుంబం తప్ప ఆ రోజు సాయంత్రం అందరూ వచ్చారు. శతభిషం భార్య భాగ్యలక్ష్మి యాలుక్కాయ వేసి టీ చేసి బిస్కెట్లని అందరికీ ఇచ్చింది. రమణమూర్తి మీద కరెంటు విషయంలో పొందిన విజయం తాలూకు అభినందన సభ అది. ఈరోజు రాత్రి కూడా రమణమూర్తి కరెంట్ తీసేయకపోతే వినాయకరావు పూర్తిగా గెలిచినట్లే. మరి మరో డిమాండ్ కూడా ఉంది. ఈ ఇంటికి సున్నం వేయించి ఒకటి పక్కన సున్నా పెట్టనన్ని సంవత్సరాలైంది. గోడలు మాసిపోయి బోసిగా ఉన్నాయి. వినాయకరావు ఆ పుణ్యం కూడా కట్టుకోవాలని కోరుకున్నారు. బట్టల దుకాణాన్ని నడిపే ఆయన చెప్పాడు. అలాగే ఒప్పుకున్నాడు శాస్త్రి వినాయకరావు తరపున. ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే మన కార్యక్రమం ప్రణాళిక గురించి కూడా ఒకసారి అనుకుంటే మంచిది చెప్పాడు చిట్ ఫండ్ కంపెనీ నీలో పనిచేసే మరో అద్దెకున్నాయన.
మున్సిపాలిటీకి ఉత్తరాలు రాసిద్దామా అడిగింది బట్టలు కొట్టాయిన భార్య. అలా కాదు, దీనికో చిట్కా ఉంది చెప్పాడు శాస్త్రి చిన్నగా నవ్వుతూ. ఏంటి? అందరూ అడిగారు. మనం రేపు ఉదయానికల్లా తలో కుక్కని సంపాదించి వాటిని పెంచాలి. అందువల్ల ఏం లాభం అడిగాడు వినాయకరావు. శాస్త్రి చెప్పాడు. అంతా అతని ఇన్స్టెంట్ ఐడియాని అభినందించారు. మర్నాడు ఉదయం వినాయకరావు రమణమూర్తి ఇంటికి వెళ్ళాడు. కానీ ఆయన పని మీద బయటకు వెళ్ళాడని చెప్పింది ఆదిలక్ష్మి. ఎప్పుడొస్తారు అని అడిగాడు. ఆదిలక్ష్మి కాసేపు అతనితో చూపులతోనే పోట్లాడి చెప్పింది. సాయంత్రం దాకా రారు, కొద్దిగా పని ఉంది. ఎలా? ఏం పని? ఇంటికి వెళ్ళవేయించే విషయం గురించి మాట్లాడాలి. అలాంటి విషయాలు మా నాన్నగారితోనే మాట్లాడాలి మీరు. కోపంగా లోపలికి వెళ్ళిపోయింది ఆదిలక్ష్మి. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికొచ్చేశారు మిత్ర బృందం. రమణమూర్తి పోర్షన్లోకి వెళ్ళారు వినాయకరావు. ఆయన ఇంటికి వేసే సున్నం వాళ్ళతో యూనిట్కి ఎంత కూలీ ఇవ్వాలో బేరం ఆడుతున్నారు. వెంటనే వెనక్కి తిరిగిన వినాయకరావుని చూసి పిలిచాడు రమణమూర్తి. వెళ్ళిపోతున్నావేంటబ్బాయి? పనవుతోందిగా, ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదని. ఏం మాట్లాడదామని వచ్చావు? గోడలకి సున్నాలు వేయించడం గురించి. మేము అడగకుండానే మా మనసులోని కోరికను గుర్తించి కూలీలను పిలిపించారుగా. ఎలాగైనా మీలో దైవాంశం ఉందిలేండి. రమణమూర్తి వినాయకరావు వంక చూసి చిన్నగా మందహాసం చేశాడు. మీ ఇంటి గోడలకున్నవా కాదా అన్నట్లుగా చూశాడు వినాయకరావు. వెళ్ళవేయించేది మా పోర్షన్ గోడలకు మరుకే. మేం అద్దె ఇవ్వట్లేదా? లేక మేం మాత్రం మనుషులం కామా అడిగాడు వినాయకరావు. నెలకో 25 పెంచితే కాదంటారు. అన్ని సౌకర్యాలు కావాలా మీకు? ఎలా? అయితే వల్ల కాదంటారా? కాదు, నేను నడిపేది ధర్మసత్రమేం కాదు, అద్దె ఇల్లు. సరే అయితే వెనక్కి తిరిగాడు వినాయకరావు. ఆయన లోపలికి వెళ్ళి 4 పక్కల పసుపు రాసిన ఓ కవర్ తెచ్చి వినాయకరావు చేతిలో ఉంచాడు. ఆదిలక్ష్మి పెళ్ళా అడిగాడు వినాయకరావు. కాదు. మరి ఇంకా మీ ఇంట్లో వేరే శుభకార్యాలు ఏమున్నాయి? లేక మీరే మళ్ళీ తండ్రి కాబోతున్నారా? చచా, మా పెద్దమ్మాయి పెళ్ళి. పెద్దమ్మాయి పెళ్ళా? విస్మయంగా అడిగాడు వినాయకరావు. కవర్ విప్పి శుభలేఖను బయటకు తీసి చదివాడు. మీ అల్లుడికేమైనా అయిందా? రెండో పెళ్ళా? ఈ రోజుల్లో విధవ వివాహం. షటప్, మా అల్లుడికిచ్చే పెళ్ళి అరిచాడాయన అసహనంగా. వాళ్ళకి పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారుగా, ఇప్పుడు మళ్ళీ పెళ్ళేంటి అడిగాడు వినాయకరావు. వచ్చే ఆదివారం ఇంట్లోనే, ఇక్కడే. అందుకే ఈ సున్నాల సన్నాహాలు. అయితే మా అద్దె ఇళ్ళ వాళ్ళందరికీ సున్నాలు సున్నాయేనా? సున్నానే. ఆఖరి మాటగా అందరి తరపున మళ్ళీ అడుగుతున్నాను, సున్నాయేనా? పూర్తి సున్నాయే. అయితే రేపు ఉదయం మీరే మీ మనసు మార్చుకుంటారు. ఎందుకైనా మంచిది. ఇంట్లోని గోడలన్నింటికీ కలిపి మాట్లాడేయండి. వెనక గదిలో నుంచి ఆ మాటలు విన్న ఆదిలక్ష్మి వెంటనే తనకే అనిపించింది వినాయకరావు ఏదో బలమైన పథకం వేశాడని. వినాయకరావు బయటకు వెళ్ళిపోగానే మళ్ళీ సున్నాలాయనతో మాట్లాడసాగాడు రమణమూర్తి.